ఈ గుడిలో అన్నీ మాయలే, ఎవరికీ అంతుచిక్కని రహస్యాలే, అన్నీ ఆశ్చర్యపరిచే నిజాలే. అవును, నేను చెప్పేది నిజం. ఇంతకీ ఆ గుడి ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటా. అదే ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ ఆలయం. దేశంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఇది ఒకటి. ఇంత గొప్ప ఆలయంలో సైన్స్కి కూడా అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. పూరిలో రహస్యాల? ఆ రహస్యాలేంటి అనుకుంటున్నారా? ఇక్కడ గుడిపైన ఉండే జెండా గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది. పూరి పట్టణంలో నుండి ఏ మూలకెళ్ళి చూసినా కూడా గుడిపైన ఉండే సుదర్శన చక్రం అభిముఖంగా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ ఆలయం పైనుంచి విమానాలు కానీ పక్షులు కానీ ఎగరవు. వీటన్నిటి రహస్యాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా లైక్ చేయకున్నట్లయితే మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి చాలు. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ వాచ్. పూరి జగన్నాథ స్వామి ఆలయం. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు, బలరాముడు, అలాగే శ్రీకృష్ణుడి చెల్లి అయినటువంటి సుభద్రల విగ్రహాలు ఉంటాయి. అయితే ఈ ఆలయం నిర్మాణం వెనుక, అలాగే ఈ విగ్రహాల ప్రతిష్ఠ వెనుక ఎన్నో కథలు ఉన్నాయి. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని 1078లో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోళ గంగాదేవ ప్రారంభించాడు. ఆ తరువాత ఈ ఆలయం ఆయన మనవడైన రాజా అనంగ భీమ్దేవ్ పాలనలో పూర్తయింది. అంతకుముందు అక్కడ ఉన్న ఆలయాన్ని ఇంద్రదూన్య మహారాజు నిర్మించాడు. దీని వెనుక కూడా ఒక కథ ఉంది. అదేంటంటే గిరిజనుల దేవుడైన జగన్నాథుడిని గిరిజనుల రాజైన విశ్వవసుడు మాత్రమే గుడి లోపలికి వెళ్ళి పూజించేవాడు. ఎవరికి ఆ లోపల ఉన్న విగ్రహం కనిపించేది కాదు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్నుడు ఆ విగ్రహం యొక్క రహస్యాలను తెలుసుకునేందుకు విద్యాపతి అనే ఒక బ్రాహ్మణుడిని అక్కడికి పంపుతాడు. అయితే అక్కడికి వెళ్ళిన విద్యాపతి గిరిజన రాజు కుమార్తె అయిన లలితను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత కొన్నాళ్ళకి విద్యాపతి తన మామగారైన రాజుని ఒక కోరిక కోరతాడు. అదేంటంటే గుడి లోపల ఉన్న జగన్నాథ విగ్రహాలని చూపించమని. ఇక అల్లుడు కోరికని కాదనలేక రాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకెళ్తాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా దారి పొడవునా కొన్ని విత్తనాలు చల్లుకుంటూ వెళ్తాడు. కొన్ని రోజులకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఇక వెంటనే ఇంద్రదూన్య మహారాజుకి కబురు పెడతాడు. అప్పుడు రాజు అడవికి చేరుకునేలోగా అక్కడి విగ్రహాలు మాయమైపోతాయి. దీంతో ఇంద్రదూన్యుడు నిరాశతో నిరాహార దీక్ష చేసి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఒక ఆలయం నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. అలాగే ఒకరోజు ఆయన కలలో జగన్నాథ స్వామి కనిపించి సముద్రంలో చుంకి నది ముఖద్వారంకి వేపకర్రలు కొట్టుకొస్తాయని, వాటితో 3 విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొస్తాయి, కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. అయితే దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వచ్చి ఆ పని తాను చేస్తానని ఒప్పుకుంటాడు. అయితే దానికి ఒక కండిషన్ పెడతాడు. నేను ఈ విగ్రహాలను తయారు చేసే గదిలోకి ఎవ్వరూ రాకూడదు, తాను కూడా అవి పూర్తయ్యే వరకు బయటకు రానని చెబుతాడు. చాలా రోజులు గడుస్తాయి, కానీ లోపల ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. దీంతో రాణి తొందరపాటు చేయటం వల్ల రాజు అతను ఇచ్చిన గడువు పూర్తి కాకముందే తలుపులు తెరుస్తాడు. దాంతో శిల్పి వెంటనే మాయమైపోతాడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన శిల్పాలు మాత్రమే కనిపిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. అప్పుడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని చెబుతాడు. అందుకే పూరి జగన్నాథ స్వామి ఆలయంలో విగ్రహాలకు అభయహస్తం, ఉదరహస్తం కనిపించవు. ఇది ఈ ఆలయ విగ్రహాల వెనుక ఉన్న కథ. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పూరి జగన్నాథ స్వామి ఉత్సవం జరుగుతుంది. ఆ టైంలో దేశంలో ఎక్కడా చేయని విధంగా గర్భగుడిలోని విగ్రహాలను మారుస్తారు. విగ్రహాలే కాదు, శ్రీకృష్ణుడి విగ్రహంలోని బ్రహ్మ పదార్థాన్ని కూడా మారుస్తారట. అయితే ఈ పదార్థం ఏంటో ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరూ ఇప్పటి వరకు ఈ పదార్థాన్ని చూసిందే లేదు. మొదట కొయ్యతో చేసిన ఈ మూల విగ్రహాలను ఆషాఢ మాసంలో ఖననం చేసేసి కొంత ఎంపిక చేసిన చెట్ల దారవులతో మూల విరాటాలను తయారు చేసి ప్రతిష్ఠిస్తారు. ఈ వేడుకను నవకళేబరం అంటారు. ఈ విగ్రహాలను ఖననం చేసే ముందు ఆలయం యొక్క ముఖ్య పూజారి కళ్ళకు గంతలు కట్టుకొని చేతికి వస్త్రం చుట్టుకొని జగన్నాథుని విగ్రహంలో ఉండే
బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహంలోకి మారుస్తారు. ఇది జరిగేటప్పుడు పూజారి మాత్రమే అక్కడ ఉంటారు, ఇంకెవరూ అక్కడ ఉండరు. ఒక వస్త్రం ద్వారా మాత్రమే ఆ పదార్థాన్ని తాకుతారు. ఆ టైంలో గుడి మొత్తం కరెంట్ని నిలిపివేయటంతో చీకట్లో ఉంటుంది. అంతేకాదు, గుడి చుట్టుపక్కల అంతా కూడా కరెంట్ను నిలిపేస్తారు. పోలీసులు టెంపుల్ని పూర్తి ఆధీనంలోకి తీసుకొని ఎవరిని లోపలికి వెళ్లకుండా చూస్తారు. సరే, ఇవన్నీ ఓకే. మరైతే ఆ మెత్తని బ్రహ్మ పదార్థం ఏంటి? చెప్తా వినండి. పురాణ కథల ప్రకారం తెలిసిందేంటంటే ఆ బ్రహ్మ పదార్థమే శ్రీకృష్ణుడి గుండె. ఇప్పటికీ పూరి జగన్నాథ స్వామి ఆలయంలో కృష్ణుడి గుండె పదిలంగా ఉందని ప్రజలు నమ్ముతుంటారు. రాజా ఇంద్రద్యుమ్నునికి సముద్ర తీరంలో వేప కొయ్యలతో పాటు శ్రీకృష్ణుడి గుండె కూడా దొరికిందని, దాన్ని ఆయనే విగ్రహాలను ప్రతిష్ఠించారంటున్నారు. మహాభారతంలోని ద్వాపర యుగం చివరిలో శ్రీకృష్ణుడు చెట్టు మీద పడుకొని ఉండగా ఒక బాణం వచ్చి ఆయన అరికాళ్ళలోని ఒక వేలుకు తగిలి గుచ్చుకుంటుంది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన దేహం వదిలేస్తాడు. తన శరీరాన్ని అర్జునుడు దహనం చేస్తాడు. అయితే శరీరమంతా మంటల్లో కాలిపోతుంది, కానీ ఒక్క భాగం మాత్రం మంటల్లో మెరుస్తూ అర్జునుడికి కనిపిస్తుంది. అదే శ్రీకృష్ణుడి గుండె. దాన్ని అర్జునుడు దైవాజ్ఞ ప్రకారం ఒక వేపకొయ్యపై పెట్టి సముద్రంలో వదిలేస్తాడు. అదే ఇంద్రద్యుమ్నునకు దొరుకుతుంది. అందుకే పూరి జగన్నాథుని ఆలయంలో శ్రీకృష్ణుడు పదిలంగా ఉన్నాడని, దానివల్ల గుడిలో ఎన్నో రకాల రహస్యాలు దాగి ఉన్నాయని అంటారు. సరే, ఇంతకీ ఈ ఆలయంలో ఉన్న రహస్యాలు ఏంటో మీకు తెలుసా? చెప్తా వినండి. 1. శిఖరంపై ఉండే జెండా. మీరు సరిగ్గా చూస్తే పూరి జగన్నాథ స్వామి ఆలయంపై ఎప్పుడూ హిందువుల యొక్క మతం చిహ్నంతో జెండాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇందులో ఆశ్చర్యం ఏముందనుకుంటున్నారా? అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంటాయి. దీని వెనుక ఉన్న రహస్యమేంటో సైంటిస్టులకు కూడా అంతుచుక్కలేదు. మీరు ఇప్పటి వరకు దీన్ని గమనించకపోతే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు జాగ్రత్తగా గమనించండి. అయితే దీనికి కారణం ఏంటంటే ఆ గుడిలో నిజంగానే శ్రీకృష్ణుడు జీవించి ఉన్నాడని చెప్పటానికి నిదర్శనం అని అంటారు పెద్దవాళ్ళు. ఇక 2వది, ఆలయం పైన ఉన్న సుదర్శన చక్రం. ఇది 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు ఉంటుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా కూడా సుదర్శన చక్రం మీకు అభిముఖంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక 3వది, ఈ ఆలయం పైనుండి విమానాలు కానీ పక్షులు కానీ ఎగరవు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం మీకు కనిపించదు. ఏ గవర్నమెంట్ కూడా దీన్ని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించలేదు. ఏదో ఒక తెలియని శక్తి కారణంగానే నో ఫ్లయింగ్ జోన్గా ఇది మారిపోయింది. ఇక 4వది, ఆలయం నిర్మాణం కూడా ఒక రహస్యమే. ఎందుకంటారా? రోజులో ఈ సమయంలో కూడా ఈ ఆలయం యొక్క నీడ మనకి కనిపించదు. ఇది అప్పటి నిర్మాణ నైపుణ్యమా లేక దైవశక్తి యొక్క ప్రభావమా అనేది ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక 5వది, అలాగే ప్రసాదం విషయంలోనూ ఒక మిస్టరీ ఉంది. అదేంటంటే ఈ ఆలయానికి దేశంలోని అన్ని చోట్ల నుండి భక్తులు వస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడూ ఎంతో రద్దీ ఉంటుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే సంవత్సరం మొత్తం మీద ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఇక్కడ తయారు చేస్తారు. కానీ ఎప్పుడూ కూడా ఇది సరిపోకపోవటం జరగలేదు. అలాగే వృధా కావటం కూడా ఎప్పుడూ జరగలేదు. అంతేకాదు, ఈ ప్రసాదాన్ని 7 కుండలు ఒకదాని మీద ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పైన ఉన్న కుండలోని ప్రసాదం తొందరగా తయారవుతుంది. ఇప్పటికీ విచిత్రం కూడా ఎవ్వరికీ అంతుచిక్కలేదు. చూశారు కదా పూరి జగన్నాథ స్వామి ఆలయంలోని రహస్యాలు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి మిస్టీరియస్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ కింద కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.